మనం మన ఫ్రెండ్స్తో సాధారణంగా ఎంజాయ్ చేయాలంటే ఎక్కువగా మనం వెళ్ళే ప్రాంతం వచ్చేసేసి గోవా అనమాట. ఒకవేళ మన దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉందంటే కంపల్సరీగా మనం వెళ్ళేది థాయిలాండ్ అనమాట. సో ఈ థాయిలాండ్ దేశాన్ని ఎక్కువగా వెళ్ళడానికి యువత అయితే ఇష్టపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది ప్రపంచంలో అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ అనమాట థాయిలాండ్. అలాగే ఆసియాలో అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ ఏదైనా ఉందంటే అది థాయిలాండ్ అని మనం అయితే చెప్పవచ్చు. ఇటువంటి దేశం గురించి మనకు తెలియని కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవి ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మన చిన్నప్పుడు మనం మట్టిలో ఆడుకొని వచ్చినప్పుడు లేదంటే బయట నుండి వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు ఒక విషయం అయితే చెప్తారు. అదేమిటంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్తారు. అలాగే మనం భోజనం చేసేటప్పుడు కంపల్సరీగా మన తల్లిదండ్రులు మనకు చేతులు కడుక్కోమని చెప్తారు. సో మనం చిన్నప్పుడు ఇలా చెప్పేవాళ్ళు అనమాట. మనం పెద్దరిగిన తర్వాత అదే పని చేస్తున్నాం అనమాట. అసలు నిజంగా మనం చేతులు సబ్బుతో కడుక్కోవడం వల్ల మన చేతిలో ఉన్న క్రిములు పోతాయా అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. థాయిలాండ్ దేశం చాలా వరకు ఫ్రెండ్లీ నేచర్ కలిగిన దేశం అనమాట. ప్రపంచంలో నలుమూలల నుండి అయితే ఇక్కడికి అతిథులు అయితే రావడం జరుగుతుంది థాయిలాండ్ చూడడానికి. అయితే ఇక్కడ వచ్చిన అతిథులకు వీళ్ళైతే గౌరవంగా ఆహ్వానించడం జరుగుతుంది అనమాట ఈ థాయిలాండ్ ప్రభుత్వం అయితే. అలాగే థాయిలాండ్ సుమారు 5,13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రపంచంలో 51వ అతిపెద్ద దేశం థాయిలాండ్ అని చెప్పవచ్చు. అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో మనం చూసుకున్నట్లయితే ఇది 20వ స్థానంలో ఉంది. దీని జనాభా మనం చూసుకున్నట్లయితే సుమారుగా 7 కోట్ల వరకు అయితే థాయిలాండ్ లోనైతే ప్రజలు నివసిస్తున్నారు. థాయిలాండ్ కి అలాగే మన ఇండియాకి ఒక కామన్ పాయింట్ అయితే ఉంది. అదేమిటంటే రామాయణం అనమాట. భారతీయులకు రామాయణం ఒక అతిపెద్ద పవిత్ర గ్రంథం అని తెలుసు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే థాయిలాండ్ దేశంలో కూడా నేషనల్ బుక్ అండ్ రాష్ట్రీయ గ్రంథం ఈ రామాయణమే. భారతదేశంలోని ప్రజలు అలాగే అక్కడ ప్రజలు రామాయణాన్ని చదువుతారు. అలాగే రామాయణంలో ఉన్న విధంగా వీళ్ళైతే పాటిస్తూ ఉంటారనమాట. రామాయణ గ్రంథంను అక్కడ రామ్ కీర్ అని పిలవడం జరుగుతుంది. ఈ దేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజధాని అనమాట. ఇక్కడ రాజధాని పేరు వచ్చేసేసి బ్యాంకాక్ అనమాట. సో ఈ బ్యాంకాక్ గురించి మనం స్పెషల్ గా చెప్పవలసిన అవసరం లేదు. ఈ బ్యాంకాక్ లో థాయ్ మసాజ్ ఉంటుంది కదా, ఈ థాయ్ మసాజ్ అనేది ఒక ప్రత్యేకమైనది అనమాట. మనం ఈ థాయ్ మసాజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు, దీని గురించి అందరికీ తెలుసు అనమాట. థాయిలాండ్ దేశంలో బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ ప్రజలు సుమారుగా 94% మంది బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని పాటిస్తారు. అయినా అక్కడ కూడా ప్రజలు మన ఇండియాలో రాముణ్ణి కృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటాం కదా, అక్కడ కూడా రాముణ్ణి కృష్ణుణ్ణి ఇష్టంగా పూజిస్తూ ఉంటారనమాట. థాయిలాండ్ దేశంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మదేవునికి సంబంధించిన దేవాలయం అయితే ఉందన్నమాట. స్వయంగా అక్కడ ప్రజలు బ్రహ్మదేవుని ఆలయాన్ని కట్టడం జరిగింది. నిత్యం దానికి పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. చాలా మంది థాయిలాండ్ అయితే అందంగా ఉంటుందని చాలా మంది అయితే చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ అందంతో పాటు భక్తి కూడా ఉంది. అంటే దేవుళ్ళని అయితే ఎక్కువగా పూజిస్తారు. దాంతో పాటు రక్తి కూడా ఇక్కడ అయితే బాగా ఉంటుంది అనమాట. నైట్ లైఫ్ చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది అక్కడ. అందుకే యువత బ్యాంకాక్ చూడడానికి చాలా ఆసక్తి అయితే చూపడం జరుగుతుంది. బ్యాంకాక్ లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మసాజ్ సెంటర్లు అయితే అక్కడైతే ఉంటాయి అనమాట. అక్కడ మసాజ్ అనేది చాలా ప్రత్యేకమైనదని చాలా మంది అయితే చెప్తూ ఉంటారు. థాయిలాండ్ లో థాయ్ మసాజ్ అనేది పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయమైన వైద్య విధానం అనమాట. ఇతరులు దీని మీద ఏ ఉద్దేశం ఉన్నా వాళ్ళు మాత్రం ఈ మసాజ్ ను పవిత్రంగానే భావిస్తారు. థాయిలాండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా థాయ్ మసాజ్ చేసుకునే వెళ్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి థాయ్ మసాజ్ ఇక్కడ ఆచారం కొనసాగుతుందన్నమాట. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కేరళలో ఆయుర్వేదం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా థాయిలాండ్ లో థాయ్ మసాజ్ కూడా మంచి ప్రాచుర్యం పొందడం జరిగింది. థాయిలాండ్ లో శృంగారానికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ మంచి ప్రాచుర్యం పొందడం జరిగింది. అయితే థాయిలాండ్ వెళ్ళాలనే కోరిక చాలా మందికి అయితే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే మనకు కాస్త ఎక్కువగానే డబ్బులు అవుతాయి. థాయిలాండ్ దేశంలోని కరెన్సీని థాయ్ బాత్ అంటారనమాట. ఒక థాయ్ బాత్ వచ్చేసేసి దేశంలో ₹2.40 అయితే ఉంటుంది మన భారతదేశంలో. అలాగే అది తక్కువ బడ్జెట్ లోనే థాయిలాండ్ వెళ్ళి రావచ్చు అనమాట. ఎక్కువ మంది విజిటర్స్ ఎక్కువగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే శృంగారానికి సంబంధించిన పనుల కోసమే వస్తుంటారని ఒక అపోహ అయితే ఉందన్నమాట. అందువలన అక్కడ ప్రభుత్వం కొన్ని నిబంధనలను కఠినతరం చేయడం జరిగింది. థాయిలాండ్ కి ఆదాయం ఎక్కువగా టూరిస్టులు అలాగే పర్యాటకుల వల్లే వస్తుందన్నమాట. ఆసియా ఖండంలో అతి పెద్ద బల్లి థాయిలాండ్ దేశం అయితే ఉంది. ఇది 7 అడుగుల వరకు అయితే పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద షార్క్ చేప ఈ దేశంలోనే ఉంది. దీని పేరు వెల్ షార్క్. ఇది సుమారుగా 46 అడుగుల పొడవైతే ఉంటుంది. ప్రపంచంలో అతి పెద్ద పాము రెటిక్లాటెడ్ పైథాన్ అనమాట. ఇది 10 మీటర్ల వరకు అయితే పెరుగుతూ ఉంటుంది. ఈ పైథాన్ కూడా థాయిలాండ్ దేశంలోనే ఉందన్నమాట.
ప్రపంచంలో అతిపెద్ద బంగారు బుద్ధ విగ్రహం కూడా ఈ దేశంలోనే ఉంది. దీని బరువు సుమారుగా 5,500 కేజీలు అయితే ఉంటుంది. థాయిలాండ్ 1,300 కంటే ఎక్కువ ద్వీపాలు అయితే కలిగి ఉంది. ఇక్కడ ఉండే అందమైన బీచ్లను చూడడానికి పర్యాటకులు అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఒక విషయం అయితే చెప్తూ ఉంటారు. అదేమిటంటే బయట నుండి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోమని, అలాగే భోజనం చేసే ముందు చేతులు కడుక్కోమని వాళ్ళు అయితే చెప్తూ ఉంటారనమాట. అసలు మనం ఆ టైంలో వాడే సబ్బు మన చేతులను శుభ్రం చేస్తుందా, మన చేతిలో ఉన్న వైరస్ని అయితే పోగొడుతుందా అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం వాడే సబ్బులు చాలా సామర్థ్యం కలిగి ఉంటాయి అన్నమాట. అవి ఇంత సామర్థ్యం కలిగి ఉండడానికి గల కారణం ఏమిటంటే హైబ్రిడ్ నిర్మాణం కలిగి ఉంటాయి అన్నమాట. సబ్బు అణువుకు తల భాగంలో హైడ్రోఫిలిక్, తోక భాగంలో హైడ్రోఫోబిక్ ఉంటాయి అన్నమాట. హైడ్రోఫిలిక్ భాగం తక్షణమే నీటితో బంధం అయితే ఏర్పరచుకోగలదు. హైడ్రోఫోబిక్ భాగం అయితే నూనె మరియు కొవ్వు వంటి వాటితో అనుసంధానం అయి ఉంటుంది. సబ్బుకు ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన చర్మానికి వైరస్ కు నడుమ ఉండే జిగురు వంటి పదార్థాన్ని తొలగిస్తుంది. సబ్బుతో శుభ్రం చేసుకున్న చేతులు నీటి ప్రవాహంలో ఉంచినట్లయితే ఆ నీరు సబ్బు అణువుకు ఉన్న హైడ్రోఫిలిక్ భాగాన్ని తనతో తీసుకుపోతుంది అనమాట. దీంతో సబ్బు అణువు తోక భాగంలో ఉన్న నూనె, కొవ్వు, వైరస్లు సైతం ఈ సబ్బు అణువుతో చేతి నుండి విడుదలై బయటకు పోతుంది అనమాట. ఈ విధంగా సోపు వైరస్లను నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. అందరూ ఎక్కువగా ఆదివారం మాంసం వండుకొని తింటూ ఉంటారు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆదివారమే మాంసం ఎందుకు వండుకొని తింటారని? ఇక్కడ లాజిక్ లేదు, అలా అని చెప్పి మ్యాజిక్ కూడా లేదనమాట. దానికి కారణం ఏమిటంటే చాలా మంది ఉద్యోగస్తులు అలాగే ఇతర రంగాల్లో పనిచేసే వారికి ఆదివారానికి సంబంధించి ఒక ప్రత్యేకత అయితే ఉంటుందన్నమాట. ఆదివారం చాలా ప్రత్యేకం, ఎందుకంటే దాదాపు అన్ని చోట్ల వారంలో ఒక రోజు సెలవు అయితే ఉంటుంది. అలాగే 90% ప్రజలకు ఆదివారం అయితే సెలవు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకైతే కంపల్సరీగా ఆదివారం అయితే సెలవు అయితే ఉంటుంది. అత్యధిక ప్రజలు ముఖ్యంగా భారతదేశంలో ఆదివారం అయితే సెలవు తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే మనుషులందరికీ ఆ రోజు చాలా టైం అయితే దొరుకుతుంది. అంటే ఏమన్నా తినాలన్నా, లేదంటే ఏదైనా దూరంగా వెళ్ళి ఏదైనా కొనుక్కొని తెచ్చుకొని వండుకోవాలన్నా సరే ఆ రోజు అయితే సెలవు అయితే ఉంటుంది. కాబట్టి చాలా తీరిగ్గా వెళ్ళి తెచ్చుకోవడానికి అయితే టైం అయితే ఉంటుంది. అలాగే మాంసం వండాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి అలాగే ఇంట్లో ఉంటున్న గృహిణులకు సండే రోజు సమయం చాలా దొరుకుతుంది కనుక ఆదివారం రోజు మాంసాహారాలకు చాలా ప్రత్యేకమైనదని మనం చెప్పవచ్చు. అలాగే తిన్న ఆహారం అరగాలంటే చాలా సమయం అయితే పడుతుంది. అలాగే మనం మాంసం తిన్న తర్వాత మనకి మత్తు అయితే వస్తుంది కదా, కొద్దిగా రిలాక్స్ అవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎలా ఆలోచించినా కూడా వారంలో దొరికే ఆదివారం అనేది మాంసాహారాలకు చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.